హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యావ్ టు గురించి తెలుసుకుందాం. హ్యావ్ టు గురించి తెలుసుకుంటూ అదేవిధంగా మనం ఏ విధంగా మనం హ్యావ్ టును ఉపయోగించి ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, మనం ఫస్ట్ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనం అనేక రకాల ఎగ్జాంపుల్ ద్వారా చూడడం వల్ల మనకు ఈజీగా హ్యావ్ టు గురించి అర్థమవుతుంది. అదేవిధంగా మీరు కూడా మీ కాన్వర్జేషన్లో హ్యావ్ టును ఉపయోగించవచ్చు. ఈ హ్యావ్ టును అనేది ఖచ్చితంగా మనము ఎక్కువ సార్లు ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. మేము హైదరాబాద్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనము దీని ఉద్దేశం ఏంటంటే మేము వెళ్ళాల్సిన అవసరం ఉంది అనే వాళ్ళ ఉద్దేశంలో చెప్తున్నారు. అందుకని మనము హ్యావ్ టును ఉపయోగించాలి. ఈ మెయిన్ హ్యావ్ టు అనేది వాళ్ళ యొక్క అవసరం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ వీ హ్యావ్ టు గో టు హైదరాబాద్ అంటే మేము హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అందుకని మేము వెళ్ళాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను నా యొక్క పరీక్షల కోసం చదవాలి అంటే చదివితే కానీ నేను పాస్ కాలేను, ఆ ఉద్దేశం అంటే నాకు అవసరం ఉంది కాబట్టి నేను చదవాలి, అందుకని ఐ హ్యావ్ టు స్టడీ నేను ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. దేనికోసం? ఫర్ మై ఎగ్జామ్ అంటే నేను చదవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్స్ కోసం అని. అందుకని అలాంటప్పుడు మనం ఇట్లా చెప్పాలి, ఐ హ్యావ్ టు స్టడీ ఫర్ మై ఎగ్జామ్స్ అని. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అతను ఈ ప్రాజెక్ట్ను శుక్రవారం నాటికి పూర్తి చేయాలి అంటే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, శుక్రవారం కల్లా కంప్లీట్ కావాలి, అవసరం అనేది ఉంది, అందుకోసం ఇది చెప్తున్నాం. కాబట్టి హీ హ్యాస్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బై ఫ్రైడే. ఇక్కడ చూడండి, నేను తరువాత తన తల్లికి ఫోన్ చేయాలి. ఇప్పుడు నేను ఆమె వాళ్ళ అమ్మకు నేను తర్వాత ఫోన్ చేయాలి, అవసరం ఉంది అనే ఉద్దేశంలో ఐ హ్యావ్ టు కాల్ హిస్ మదర్ లేటర్. ఐ హ్యావ్ టు కాల్, ఇక్కడ హ్యావ్ టు అన్న చూడండి, అంటే నేను ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది, ఆమె తల్లికి నేను ఫోన్ చేయాలి, అవసరం ఉంది అనే ఉద్దేశంలో చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. నేను విమానం కోసం త్వరగా నిద్ర లేవాలి అంటే ఎర్లీ మార్నింగ్ మనకు ఫ్లైట్ ఉంటుంది అనుకోండి, ఖచ్చితంగా నేను నిద్ర లేవాలి, అవసరం ఉంది. ఒకవేళ నిద్ర లేకపోతే ఫ్లైట్ వెళ్ళిపోవచ్చు, అందుకని ఇప్పుడు అవసరం అనేది ఉంది, త్వరగా లేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మనము ఐ హ్యావ్ టు వేకప్ నేను ఖచ్చితంగా లేయాల్సిన అవసరం ఉంది ఎర్లీగా ఫర్ మై ఫ్లైట్ అంటే నేను నా ఫ్లైట్ కోసం ఖచ్చితంగా త్వరగా ఉదయాన్నే లేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంలో ఇక్కడ హ్యావ్ టును ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఫర్ మై ఫ్లైట్. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, సైకిల్ నడుపుతున్నప్పుడు మీరు హెల్మెట్ ధరించాలి అంటే మీరు ఖచ్చితంగా ధరించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అందుకని యూ హ్యావ్ టు వేర్ హెల్మెట్ అంటే మీరు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది. వెన్ సైక్లింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆ హెల్మెట్ని ధరించాలి, ఎందుకంటే లేకపోతే మీకు యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది, ఇంజురీస్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది అనే మనకు ఉద్దేశంలో ఇక్కడ హ్యావ్ టును ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి. మేము వారాంతాల్లో పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు అంటే నెగిటివ్లో ఉంది చూడండి. అవసరం ఉందంటే హ్యావ్ టు వాడతాం, అవసరం లేదంటే డోంట్ హ్యావ్ టు వాడతాం. ఇక్కడ డోంట్ హ్యావ్ టు వాడతాం చూడండి. వీ డోంట్ హ్యావ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ అంటే మేము వీకెండ్స్లో చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేము వీకెండ్స్లో చేయాల్సిన అవసరం ఉంది అంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ అని చెప్తాం. ఈ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో అనేది హ్యావ్ టును ఉపయోగించాలి. మెయిన్ ఇక్కడ మనము నెగిటివ్కు పాజిటివ్కు తేడా ఏంటంటే హ్యావ్ టు వాడితే పాజిటివ్గా అంటే చేయాల్సిన అవసరం ఉందని, డోంట్ హ్యావ్ టు వాడితే పని చేయాల్సిన అవసరం లేదని. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్లా మీరు అనేక రకాల ఎగ్జాంపుల్ చూడడం వల్ల మీకు పూర్తిగా అండర్స్టాండ్ అవుతుంది మనం ఏ విధంగా హ్యావ్ టును ఉపయోగించాలని. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో నేను సమావేశానికి హాజరు కావాలా అంటే నేను ఆ మీటింగ్కి హాజరు కావాల్సిన అవసరం ఉందా అనే ఉద్దేశంలో క్వశ్చనింగ్ చేస్తున్నాం ఎదుటి వాళ్ళని. క్వశ్చనింగ్ చేస్తున్నాం కాబట్టి డస్ అనేది ముందుకు వస్తుంది, డూ డస్ ముందుకు వస్తాయి కదా ప్రెజెంట్లో. అట్లా డస్ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్, నేను ఆ మీటింగ్కి అటెండ్ కావాల్సిన అవసరం ఉందా అనే ఉద్దేశంలో మనం ఇక్కడ క్వశ్చనింగ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ముందుగానే చెల్లించాలా అంటే మనము ఏదైనా అడ్వాన్స్ ఇవ్వాలంటే ముందుగానే మేము చెల్లించాల్సిన అవసరం ఉందా అనే ఉద్దేశంలో డూ ఐ హ్యావ్ టు పే ఇన్ అడ్వాన్స్, డూ ఐ హ్యావ్ టు పే ఇన్ అడ్వాన్స్ నేను అడ్వాన్స్గా ముందుగా పే చేయాల్సిన అవసరం ఉందా అనే ఉద్దేశంలో మనం ఈ విధంగా హ్యావ్ టు అనేది ఉపయోగిస్తాం. మరి ఇంకొకటి నెగిటివ్ స్టేట్మెంట్లో చూద్దాం. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్లో చూసినట్లయితే ఇంకొకటి మనకు ఇక్కడ చూడండి. అతను కోరుకోకపోతే అది నేను చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు అని చెప్తున్నాం అంటే నెగిటివ్ కాబట్టి ఐ డజంట్ హ్యావ్ టు డూ అంటే నేను అది చేయాల్సిన అవసరం లేదు. దట్ ఇఫ్ హీ డజంట్ వాంట్ అతను కోరుకోకపోతే నేను చేయాల్సిన అవసరం లేదు, అందుకని ఐ డజంట్ హ్యావ్ టు డూ అనేది మెయిన్ ఇక్కడ డజంట్ హ్యావ్ టు డూ అనేది వాడినాం.
నెక్స్ట్ చూడండి ఒక ఎగ్జాంపుల్, నేను 1 గంట వేచి ఉండాల్సి వచ్చింది. అంటే 1 గంట సేపు నేను వేచి ఉండాల్సిన అవసరం వచ్చింది. అంటే గతంలో గురించి చెప్తున్నాం మనం. అప్పుడు నేను 1 గంట వేచి ఉండాల్సిన అవసరం వచ్చిందని. అందుకని ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అన్ అవర్ అంటున్నా. వేచి చూడాల్సిన అవసరం అప్పుడు వచ్చింది. యాక్చువల్లీ నేను వేచి చూసేవాడిని కాదు, కానీ వేచి చూడాల్సిన అవసరం వచ్చింది అనే ఉద్దేశంలో మనం ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అన్ అవర్ అని మనం పాస్ట్ గురించి చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ, ఐ విల్ హ్యావ్ టు, నేను నా కొత్త ఉద్యోగం కోసం ఫ్రెంచ్ నేర్చుకోవాల్సి ఉంది. ఫ్యూచర్లో మనకు కొత్త ఉద్యోగం రావాలంటే నేను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. ఫ్యూచర్లో నాకు ఫ్రెంచ్ జాబ్ రావాలంటే ఫ్రెంచ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఐ విల్ హ్యావ్ టు లెర్న్ ఫ్రెంచ్, అంటే నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేనికి? ఫర్ మై న్యూ జాబ్, కొత్త జాబ్ కోసం నేను నేర్చుకోవాల్సిన అవసరం అనేది నాకు ఉంది అనే ఉద్దేశంలో ఇక్కడ విల్ హ్యావ్ టు అనేది వాడతాం. ఎందుకంటే అది ఫ్యూచర్లో మనకు అవసరం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి, వీధి దాటేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని వీధి దాటేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెన్ క్రాసింగ్ స్ట్రీట్, అంటే మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెన్ క్రాసింగ్ స్ట్రీట్, మీరు దారి దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నీవు నియమాలు పాటించాలి, అంటే మనం ఏదన్నా కొన్ని రూల్స్ పెట్టుకుంటే వాటిని ఖచ్చితంగా ఫాలో కావాలి కదా, అవసరం ఉంది, ఫాలో కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అని చెప్తాం. నువ్వు ఖచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందని. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో, నీవు అంగీకరించాలి, నువ్వు తప్పు చేశావు, నువ్వు అంగీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు అడ్మిట్, అంటే నువ్వు అంగీకరించాలి. యు ఆర్ రాంగ్, నువ్వు రాంగ్ కాబట్టి, నువ్వు చెప్పింది తప్పు కాబట్టి నువ్వు దాన్ని ఒప్పుకోవాలి అనే ఉద్దేశంలో యూ హ్యావ్ టు అడ్మిట్, నువ్వు అంగీకరించాల్సిన అవసరం ఉందని. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నీవు ప్రతిరోజు మందు తీసుకోవాలి, అంటే మెడిసిన్ ఏదైనా మనకు రోజు జబ్బు చేసి ఉంటే ఎదుటి వాళ్ళకు మనం చెప్తాం యూ హ్యావ్ టు టేక్ హిజ్ మెడిసిన్ ఎవ్రీ డే, అంటే నువ్వు ఖచ్చితంగా నీ మెడిసిన్ నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతిరోజు, మీకు వచ్చిన జబ్బు నయం కావాలంటే అనే ఉద్దేశంలో యూ హ్యావ్ టు టేక్ హిజ్ మెడిసిన్ ఎవ్రీ డే, అంటే యువర్ మెడిసిన్ ఎవ్రీ డే, ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నీవు త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా నిర్ణయం అనేది తీసుకోవాలి, అవసరం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ డిసిషన్ సూన్, యూ హ్యావ్ టు టేక్, అంటే నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు మేక్ డిసిషన్, నువ్వు నిర్ణయం తీసుకోవాల్సి, ఆ నిర్ణయం మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూడండి, నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, అవసరం లేదని చెప్తున్నాను కాబట్టి నెగిటివ్. అందుకని ఐ డోంట్ హ్యావ్ టు చెప్పిన, ఐ డోంట్ హ్యావ్ టు అపాలజీ, నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, నేను నా సొంత ల్యాప్టాప్ను తీసుకురావాలా, అంటే తీసుకురావాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం. డస్ ఐ హ్యావ్ టు బ్రింగ్ మై ఓన్ ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ నేను సొంతంగా తీసుకొని రావాలా అని. ఈ విధంగా మనము హ్యావ్ టును ఉపయోగించి అనేక రకాలుగా మనము అనేక రకాల సందర్భంలో చెప్పడం జరిగింది. మీరు కూడా హ్యావ్ టును ఉపయోగించి, అంటే తీసుకోవాల్సిన అవసరం, ఆ పని చేయాల్సిన అవసరం ఉందా అనే ఉద్దేశంలో ఈ హ్యావ్ టును ఉపయోగిస్తాం. పని చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని వెనకాల ఒక అవసరం ఉంటుంది, దానికోసమే ఆ పని చేస్తున్నప్పుడు మనం హ్యావ్ టును ఉపయోగించాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.